గ్రామాలు ఎట్లున్నాయి 2014 కంటే ముందు మన గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా ఉండే ఇప్పుడే విధంగా ఉన్నది. మరి మీరు ఎలక్షన్లప్పుడు వాగ్దానాలు చేసిన సంతోషం. మరి ఇవాళ సిద్దిపేట కాదు, ఇవాళ మామూలు సిద్దిపేటను బదనాం చేసిండ్రు, గజ్వెల్లిని బదనాం చేసిండ్రు, సిరిసిల్లని బదనాం చేసిండ్రు. నిధులు పోతాయని అధ్యక్ష, నిధులు ఎక్కడ పోతున్నాయి? కొడంగల్ పోతలేవా, మధుర పోతలేవా, ఖమ్మం పోతలేవా, నల్గొండకు పోతలేవా? 1000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఇలా మీ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టుకుంటారు కదా అధ్యక్ష. మరి మేము చేసిన పని మీరు కూడా చేస్తున్నారు కదా. మీకు అడిగే అధికారం కానీ హక్కు కానీ లేదు అధ్యక్ష. ఖచ్చితంగా మీరు కూడా అదే పని చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 64 నియోజకవర్గాలనే తెలుసు, 119 నియోజకవర్గాలు ఉంటాయన్న విషయమే తెలియదు, మర్చిపోయినరు. ఇవాళ 64 నియోజకవర్గాలను మరి 190, 119 ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన నిధులను మరి అలా 5-6 నియోజకవర్గాలకే తీసుకెళ్తారు కదా అధ్యక్ష. మరి అప్పుడు చేయలేదు అధ్యక్ష, అప్పుడు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాం. మరి మీరు కూడా ఇక్కడ వస్తా అంటే రాండి, మరి తప్పేం లేదు కదా అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మరి ఈరోజు ప్రతి సంవత్సరాన్ని 2014 నుంచి 2023 వరకు మేము బడ్జెట్లో ప్రతి సంవత్సరం కూడా 2000, 3000 కోట్లు, 4000 కోట్లు పెంచుకుంటూ వచ్చినాం అధ్యక్ష. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంది అధ్యక్ష? 1600 కోట్ల లో బడ్జెట్ను ఇవాళ పంచాయతీరాజ్కి ఇచ్చిండ్రు. మరి ఇలా మీరు అందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మరి రోజుకు బడ్జెట్ పెంచుకుంటూ పోలే కానీ తగ్గించుకుంటూ రావడం అనేది ఎంత అధ్యక్ష? ఎప్పుడన్నా చరిత్రలో మరి మా ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడు కూడా బడ్జెట్ను తగ్గియలేదు, పెంచుకుంటూ పోయినా కానీ తగ్గియలేదు. మరి మీరు సిఆర్ఆర్ రోడ్లకు 720 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. మరి బడ్జెట్ మీరు పాత రుసుములే పాత కాంట్రాక్టర్లు చెల్లించాల్సినవి 1100 కోట్లు ఉన్నాయి. మీరు 720 కోట్లు రోడ్లకు ఇస్తే మరి 1100 బకాయిలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అధ్యక్ష? మరి మేము కాదు అధ్యక్ష, కనీసం మరి మీకు కూడా తెలవాలి కదా. మరి 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, మరి 720 కోట్లు కేటాయిస్తే మరి మీరు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారు? మీరు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వగలుగుతారా పాతయి? ఇలా ఏ గ్రామం పోయినా ఏమవుతుంది అధ్యక్ష? ఇలా పల్లెలు ఏడుస్తున్నాయి అధ్యక్ష. పల్లెలు ఇలా ఏ ఊరికి పోయినా కుక్కల బిడద, మరి పిచ్చి మొక్కలు, గడ్డి కొట్టడానికి మందు లేదు, పందులు, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులకు పేమెంట్లు లేవు. ఇవాళ కార్యదర్శులు జేబులకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని పనులు చేస్తుండ్రు. ఇవాళ ఒక్క నయా పైసా లేదు అధ్యక్ష. మేము 8 నెలలు అవుతుంది ఒక ఎమ్మెల్యేగా, ఏ చిన్న రూపాయి కూడా ఈ రోజు కూడా మరి ప్రభుత్వ పరంగా రాలేదు. నేను 2 సార్లు ఎంపీగా పనిచేసిన, మరి అప్పుడు ఇచ్చిన నిధులతో